హాయ్! ఈ వీడియోలో మనం ఐటీ ఆడిట్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి మెయిన్‌గా వచ్చేసి కోబిట్ ఫ్రేమ్‌వర్క్ అలాగే కోసో ఫ్రేమ్‌వర్క్. ఈ ఐటీ ఆడిట్ పర్పస్ ఎక్కువగా మనం వాడే ఫ్రేమ్‌వర్క్స్ వచ్చేసి కోబిట్. కంట్రోల్ ఆబ్జెక్టివ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీ. అలాగే కోసో కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ట్రేడ్ వే కమిషన్. ఓకే, సో ఈ రెండు ఎక్కువగా మనం ఐటీ ఆడిట్ పర్పస్ వాడతాము. డెవలప్డ్ బై ఇస్కా, ఫోకస్ ఆన్ ఐటీ గవర్నెన్స్ అండ్ కంట్రోల్ కోబిట్. ఓకే, స్ట్రక్చర్స్ అండ్ అరౌండ్ 5 డొమైన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కంప్లయన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అష్యూరెన్స్. వీటి పర్పస్ మనం కోవిడ్ ఫ్రేమ్వర్క్ వాడతాము. అలాగే కోసో ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్టయితే కంట్రోల్ ఎన్విరాన్మెంట్, రిస్క్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో వస్తాయి. ఓకే, కంట్రోల్ యాక్టివిటీస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమిషన్ అండ్ మానిటరింగ్. సో ఈ రెండు మెయిన్ ఫ్రేమ్వర్క్స్. అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పర్పస్ ఎక్కువగా ఫిస్కామ్ అంట అనమాట. సో ఫెడరల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంట్రోల్ అప్డేట్ మాన్యువల్. యుఎస్ఏలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పర్పస్ ఫిస్కామ్ వాడతాం అనమాట. ఓకే, ఇవి కాకుండా మనకు చూసుకున్నట్టయితే ఐటీఐఎల్. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఇవి ఎక్కువగా చిన్న కంపెనీస్ పర్పస్ ఐటీఐఎల్ ఫ్రేమ్వర్క్ వాడతాం అనమాట. అలాగే నిస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, అలాగే రిస్క్ ఐటీ, అలాగే నిస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఆర్ఎంఎఫ్. సో ఇవన్నీ కూడా వాడతాం. ఓకే, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ సాక్స్ ఈజ్ మెండెడ్ ఫర్ పబ్లిక్ రిలేటెడ్ కంపెనీస్ ఇన్ యుఎస్, వైల్ ఎస్ఓఎస్ కామన్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ size. COBIT often used by large organization, while smaller organization may prefer simpler framework like ITIL. Okay, so COBIT అనేది లార్జ్ ఆర్గనైజేషన్స్ వాడతారు. అదే మెయిన్గా వచ్చేసి మనం వాడేది కోవిట్ అండ్ కోసో. ఓకే, ఇంకా ఇంటర్వ్యూస్లో అయితే చాలా అడుగుతారు. సో మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడుతున్నారు, అలాగే ఐటీఐఎల్ అంటే ఏంటి, సో ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ పర్పస్ ఏ ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నారు, అలాగే ఇక్కడ చూడండి రిస్క్ ఐటీ ఉంది కదా, అలైన్ ఐటీ రిస్క్ విత్ బిజినెస్ రిస్క్, హెల్ప్స్ ద ఆర్గనైజేషన్స్ ఐడెంటిఫై, యాక్సెస్ అండ్ మేనేజెస్ ఐటీ రిస్క్. దీని పర్పస్ వచ్చేసి రిస్క్ ఐటీ వాడతాము. అలాగే నిస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. సో కేటగిరీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ సెలెక్ట్ సెక్యూరిటీ కంట్రోల్స్, ఇంప్లిమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్, యాక్సెస్ సెక్యూరిటీ కంట్రోల్స్, ఆథరైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ మానిటర్ సెక్యూరిటీ కంట్రోల్స్. సో వీటి పర్పస్ నిస్ట్ వాడతాం. సో మనకు ఫైనల్గా ఈ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మంచి క్లారిటీ ఉండాలి మనకి. అంటే అసలు ఏమున్నాయనేది తెలియాలి కదా. సో ఎక్కువగా వాడేది మనం కోవిడ్ కానీ కోసో కానీ వాడతాము. ఇంటర్వ్యూస్లో అయితే కంపల్సరీగా అడుగుతారు. సో ఫ్రేమ్వర్క్స్ లిస్ట్ ఏముంది ఏంటి అనేది. అలాగే ఈ సాక్స్ యాక్ట్ అనేది, సాక్స్ కంప్లైంట్స్ అనేది ఒక్క యుఎస్లోనే కాదు, కొన్ని కంట్రీస్ దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఓకే, డైరెక్ట్గా అడాప్షన్ వచ్చేసి కెనడా, జర్మనీ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇవి యాస్టీస్గా సాక్స్ని ఫాలో అవుతాయి. అలాగే పార్టిషియల్ అడాప్షన్ వచ్చేసి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. అండ్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి జపాన్, ఇటలీ అండ్ ఇజ్రాయెల్ అండ్ టర్కీ. సో ఇవన్నీ చదవండి, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇలా అడగవచ్చు. సో ఓన్లీ సాక్స్ అనేది యుఎస్లోనే, సాక్స్ ఆడిట్ అనేది యుఎస్లోనే ఉంటుందా, ఇంకా ఏమైనా కంపెనీస్ అడాప్ట్ చేసుకున్నాయా, ఏమన్నా కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయా అని అడిగినప్పుడు కెనడా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా డైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.